నమస్కారం అండి. ఈరోజు నాకు అందరూ ఎక్కువ పంపిస్తున్న ప్రశ్న ఏంటంటే కోవిడ్ జబ్బు, కరోనా వైరస్ వ్యాధి ఉన్నా కూడా కరోనా వైరస్ పరీక్షల్లో నెగెటివ్ ఎందుకు వస్తుంది? అంటే ఫాల్స్ నెగెటివ్స్ తప్పుగా నెగెటివ్ ఎందుకు వస్తుంది? అసలు ఈ కరోనా వైరస్ పరీక్షల గురించి చెప్పడానికి చాలా మంది పంపించారండి. ఈరోజు నేను కరోనా వైరస్ పరీక్షల గురించి మాట్లాడదలుచుకున్నాను. అయితే ఈ కరోనా వైరస్ మనం కరోనా వైరస్ వ్యాధి ఉందని చెప్తానికి చాలా రకాల పరీక్షలు ఉన్నాయండి. దాంట్లో మెయిన్ ఏంటంటే నాట్ అండి, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్టింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే ర్యాపిడ్ టెస్ట్ అండి, యాంటీజెన్ టెస్ట్లు. మూడోది యాంటీబాడీ టెస్ట్లు. నాలుగోది సిటీ స్కాన్స్, రేడియలాజికల్ ఇమేజింగ్. సిటీ స్కాన్ మనం చెస్ట్ సిటీ స్కాన్ చేసినా కూడా మనం కరోనా వైరస్ ఉందని చెప్పగలుగుతున్నాం. అయితే ఫస్ట్ నాట్ అండి, న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అండి. ఇది చాలా యాక్యురేట్ అండి, గోల్డ్ స్టాండర్డ్ అనమాట. దీంట్లో మనం వాడే టెక్నిక్ ఏంటంటే ఆర్టీపీసీఆర్ అంటారండి, రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ అంటారు. మనం ఎక్కువ ఆర్టీపీసీఆర్ వాడుతాం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ కరోనా వైరస్ వ్యాధి నిర్ధారణకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ వాడతారండి. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ గోల్డ్ స్టాండర్డ్ అంటాం. ఆల్మోస్ట్ అందరూ అదే వాడతారు. ఈ మెషిన్ చాలా ఖరీదుగా ఉంటే టెస్ట్ కూడా ఖరీదు ఎక్కువ ఉంటుంది. ఈ పరీక్ష వస్తానికండి మనకి రిజల్ట్ వస్తానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా టెస్ట్, లెబోరియస్ ప్రాసెస్, కొంచెం క్లిష్టమైన టెస్ట్. 6 నుంచి 8 గంటలు పడుతుంది. మీరు అడగొచ్చు, అదేంటి సార్ మీరు టెస్ట్ ఇచ్చిన తర్వాత మరి ఇన్ని రోజులు పడుతుంది ఏంటంటే, మనకి ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరిలో ఓన్లీ వన్ మెషిన్ ఉందండి, అది ఓన్లీ కాకినాడలో ఉంది. సో ఇక్కడ రాజమండ్రి శాంపుల్స్ అన్ని కూడా మనకి కాకినాడ వెళ్ళాల్సి వస్తాయి. సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్, మళ్ళీ ఏంటంటే చాలా మంది ఇస్తున్నారు కదండి. సో ఏంటంటే ఒక మెషిన్ అన్ని టెస్టులు చేస్తానికి అంత ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మీరు క్యూలోకి ఎంటర్ అవుతారు. సో దానివల్ల మీకు రిజల్ట్స్ లేట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసుంటారు కదా, మీరు అందరికీ చాలా మంది పాటికి కొంతమంది కరోనా వైరస్ పరీక్షలు చేయించుకుని ఉంటారు. మన ఎక్కువ నాసోఫెరెంజియల్ స్వాబ్ అంటే ముక్కులో ఒక స్వాబ్ పెట్టి ఆ స్పెసిమెన్ మనకు తీస్తామండి. దాన్ని నాసోఫెరెంజియల్ స్వాబ్ అంటారు. ఐసీఎంఆర్ కూడా నాసోఫెరెంజియల్ స్వాబ్ను రికమెండ్ చేస్తుంది. అయితే ఈ నాసోఫెరెంజియల్ స్వాబ్ మామూలుకి మనం చాలా ఈజీగా తీసేయచ్చండి, ముక్కులో ఒక స్వాబ్ పెట్టేసి. కానీ కొద్ది మందిలో కొంచెం కష్టం అవుతుందండి. ఎవరికంటే మీకు అంత ముందు నోస్కి దెబ్బ తగిలినా, లేకపోతే మీకు నోస్ సంబంధించి ఏమైనా సర్జరీస్ జరిగినా, మీకు ముక్కు దూలం మరీ వంకరగా ఉన్నా, కొంతమందికి క్రానిక్ బ్లాక్ నాసల్ ప్యాచెస్ ఉంటాయండి. వీళ్ళందరిలో కూడా కొంచెం జాగ్రత్తగా తీయాలి శాంపుల్, కొంచెం కేర్ఫుల్గా తీయాలండి. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కనుక మీకు పాజిటివ్ వస్తే మీకు కోవిడ్ జబ్బు ఉన్నట్టేనండి. చాలా హైలీ స్పెసిఫిక్ టెస్ట్ ఇది. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్లో కనుక మీకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, మీ కనుక కరోనా లక్షణాలు ఉండి ఈ టెస్ట్ నెగిటివ్ వస్తే మీరు మళ్ళీనండి ఈ టెస్ట్ని 24 గంటల తర్వాత కానీ లేదా 48 గంటల తర్వాత కానీ మళ్ళీ రీటెస్ట్ మళ్ళీ చేయించుకోవాలి. లేదంటే ఇంకోటి, మీరు సిటీ స్కాన్ తీయించండి, మీ ఊపిరితిత్తులకి సిటీ చెస్ట్ అంటాం. సో సిటీ స్కాన్ తీయించినా కూడా మన కరోనా వైరస్ ఉందో లేదో కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫాల్స్ నెగిటివ్స్ ఎందుకు వస్తాయి? మన ఆర్టీపీసీఆర్ టెస్ట్ కనుక 100 మంది కోవిడ్ పేషెంట్స్ అంటే కరోనా వైరస్ వ్యాధి ఉన్న పేషెంట్స్కి ఈ టెస్ట్ చేస్తే దీని సెన్సిటివిటీ అంటామండి. ఈ 100 మందిలో 70 మందికే పాజిటివ్ వస్తుందండి. 30 మందికి వాళ్ళకి కరోనా వైరస్ వ్యాధి ఉన్నా కూడా ఈ టెస్ట్ నెగిటివ్ వస్తుంది. దాన్ని మేము ఫాల్స్ నెగిటివ్ అంటాం. అంటే లోపల జబ్బు ఉన్నా కూడా టెస్ట్ తప్పుడుగా నెగిటివ్ వచ్చింది, ఫాల్స్ నెగిటివ్ అంటామండి. ఆల్మోస్ట్ 100 కోవిడ్ పేషెంట్స్లో 30 మందికి ఆర్టీపీసీఆర్ టెస్ట్లో ఫాల్స్ నెగిటివ్స్ వస్తాయి. అంటే ఆల్రెడీ అతనికి జబ్బు ఉన్నా కూడా సో టెస్ట్లో మనకి నెగిటివ్ వస్తుంది. నెక్స్ట్ మీరు అడుగుతుంది ఏంటంటే, మరి ఆల్రెడీ జబ్బు ఉన్న వాళ్ళకి టెస్ట్లో నెగిటివ్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు దాని గురించి మనం మాట్లాడుకుందామండి. ఈ ఫాల్స్ నెగిటివ్స్, తప్పుడుగా నెగిటివ్ ఎందుకు వస్తుంది? దీంట్లో మెయిన్గా 2 ఎర్రర్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే బయోలాజికల్ ఎర్రర్స్, రెండోది హ్యూమన్ ఎర్రర్స్, మనుషులు చేసే తప్పుదు అనమాట. వీటి వల్ల ఈ ఫాల్స్ నెగిటివ్స్ వస్తాయి. అయితే ఈ ఫాల్స్ నెగిటివ్స్ వచ్చినప్పుడు 30 మంది ఫాల్స్ నెగిటివ్ వచ్చినప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతాయి మీకు చెప్తానండి. కొన్నేమో అవుట్ సైడ్ ల్యాబ్ బయట జరుగుతాయండి, కొన్నేమో ల్యాబ్లో జరుగుతాయి. ఫస్ట్ మనం ల్యాబ్ బయట మాట్లాడుకుందామండి. ఈ ల్యాబ్ బయట ఫస్ట్ ఎర్రర్ ఎక్కడ జరుగుతుంది అంటే శాంప్లింగ్ అండి. మనం ఏంటి కరెక్ట్ శాంపుల్ తీసుకోవాలి. సో ఏంటంటే ఐసీఎంఆర్ మనకు చెప్తూ ఏంటంటే మనం నాసోఫెరెంజియల్ స్వాబ్ అంటే ముక్కులో పెట్టి తీస్తా చూసారా, దాన్ని నాసోఫెరెంజియల్ స్వాబ్ అంటామండి. సో ఆ స్వాబే వాడమని చెప్పి ఐసీఎంఆర్ చెప్తుందండి. ఒకవేళ మళ్ళీనండి ఈ వైరస్ అండి మనకు ఉమ్ములో ఉండొచ్చు, మన మలంలో కూడా ఉండొచ్చు, అవి తీసుకుని టెస్ట్ చేయకూడదండి. మళ్ళీ ఓరోఫెరెంజియల్ స్వాబ్స్ ఉంటాయి, నోట్లో పెట్టి కూడా తీయొచ్చు.
అది కూడా తీయొచ్చు అని ఐసీఎంఆర్ చెప్తుందండి. బట్ ఏంటంటే ఇంకా లెస్ సెన్సిటివ్ అండి. దానికన్నా మనం ముక్కులో పెట్టిన దానికి మనకేంటంటే మనం కరోనా వైరస్ ఇంకా బాగా నిర్ధారణ చేయొచ్చు. సో శాంపుల్ కలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. రెండోది ప్రొసీజర్ అండి. అది తీసుకునే ప్రొసీజర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ స్వాబ్ తీసుకున్నప్పుడు అది లోపలగా పెట్టాలండి. ఆ వెనకాల నాసోఫరింగ్స్ దాకా వెళ్ళాలి. వెళ్ళి అప్పుడు కొంచెం తిప్పాలి. అక్కడ ఒకవేళ టెక్నీషియన్ కనుక కరెక్ట్గా తీసుకోలేదనుకోండి, మీకు లోపల కరోనా వైరస్ వ్యాధి ఉన్నా కూడా టెస్ట్ ఏమో ఫాల్స్ నెగిటివ్, తప్పుడుగా నెగిటివ్ వచ్చేస్తుంది. అది ప్రొసీజర్ ఎర్రర్స్ అంటామండి. నెక్స్ట్ స్టోరేజ్ అండి. మనం ఈ శాంపుల్ తీసుకున్న తర్వాత ఈ శాంపుల్ అండి మనం 2 to 8 degrees లో పెట్టాలండి. అంటే జస్ట్ 2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల సెల్సియస్లో పెట్టాలి. ఒకవేళ దీని కనుక మీరు ఓవర్ హీట్ చేసిన రూమ్ టెంపరేచర్ ఆల్మోస్ట్ 30 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. పెడితే లోపల వైరస్ లైస్ అయిపోద్దండి. మనకు తప్పుడుగా నెగిటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ దీన్నండి మనం ఇంకొక ఎర్రర్ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం అంటామండి, విటిఎం. దాంట్లో కరెక్ట్గా పెట్టాలండి. ఒకవేళ విటిఎం కనుక సబ్స్టాండర్డ్ అయినా, మంచి క్వాలిటీ లేకపోయినా, లేదా డీకంటామినేట్ అయినా, ఆ విటిఎంకి కరెక్ట్ పిహెచ్ మెయింటైన్ చేయాలండి. ఆ పిహెచ్ మెయింటైన్ చేయకపోయినా కూడా వైరస్ లైస్ అయిపోయి మనకి ఫాల్స్ నెగిటివ్, తప్పుడుగా నెగిటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు శాంపుల్ తీశారు, విటిఎంలో అన్ని కరెక్ట్గా చేశారు. మీరు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన రాజమండ్రి నుంచి కాకినాడ కరెక్ట్గా ట్రాన్స్పోర్ట్ చేయాలి. దానికి ఒక కోల్డ్ చైన్ మెయింటైన్ చేయాలండి. ఆ కోల్డ్ చైన్ మెయింటైన్ చేయకపోయినా కూడా మనకి ఫాల్స్ నెగిటివ్స్ వచ్చేస్తాయి. ఇవన్నీ ల్యాబ్ బయట జరిగే ఎర్రర్స్ అండి. ల్యాబ్లో జరిగే ఎర్రర్స్ గురించి ఇప్పుడు మాట్లాడదలుచుకున్నానండి. నెక్స్ట్ ల్యాబ్లోనండి ప్రాపర్ టెక్నిక్ వాడాలి. ఆ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్ కరెక్ట్గా వాడలేదనుకోండి, మనకి ఆర్ఎన్ఏ రాదు, టెస్ట్ ఫాల్స్ నెగిటివ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం వాడే రియేజెంట్స్ కిట్స్ బట్టి కూడా మనకు టెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మనం కరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కంపెనీ నుంచి కొన్నాం అనుకోండి, మనం యూజువల్గా ఆ కంపెనీ రియేజెంట్, ఆ కంపెనీ కిట్సే, అప్రూవ్డ్ కిట్సే వాడాలండి. మనం ఒకవేళ చైనా నుంచి లేదా వేరే చోళ్ళు మీకు చీప్ కిట్స్ వచ్చేస్తుంది, ఇంకా తక్కువకి ఇచ్చేస్తుంది, మనం చీప్ కిట్స్ కొన్నాం అనుకోండి, ఆ కిట్స్ మళ్ళీ ఈ మెషిన్లో పనిచేయవు, మనకు తప్పుడు రిజల్ట్స్ వచ్చేస్తాయండి. సో మనకు సెలెక్ట్ చేసిన రియేజెంట్స్, సెలెక్ట్ చేసిన కిట్స్, ఆ మెషిన్ కంపాటబిలిటీ కూడా చూసుకోవాలి. అంటే మనం వేరే చోట ఎక్కడో చైనా నుంచి తక్కువకి వస్తుంది కొన్నాం అనుకోండి, మనకి ఫాల్స్ నెగిటివ్స్, ఈ తప్పుడుగా నెగిటివ్ రిజల్ట్స్ కూడా వస్తాయి. నెక్స్ట్ మీరు వాడే ఎక్విప్మెంట్ కూడానండి, దాన్ని రోజు మనం క్యాలిబ్రేట్ చేయాలండి, క్వాలిటీ చెక్స్ చేయాలి, లేకపోతే ఫాల్స్ నెగిటివ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అండి, మనం వాడే కిట్లకండి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ అంటామండి, ఎల్ఓడి అంటాం. లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఒకటి ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిట్ కండి, మన కిట్ టెస్ట్ చేసి కిట్ ఓపెన్ చేస్తే దాంట్లో ఇన్సర్ట్లో రాసి ఉంటుందండి, లిమిట్ ఆఫ్ డిటెక్షన్ ఈజ్ 100 అని ఉంటుందండి. అంటే మనం తీసుకునే పేషెంట్ శాంపుల్లో అట్లీస్ట్ 100 వైరల్ ఆర్ఎన్ఏ పార్టికల్స్ ఉంటే కన్నా టెస్ట్ డిటెక్ట్ చేయదండి. మనం ఇంకో కిట్ తీసుకుంటే దాంట్లో లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 500 అని ఉంటుందండి. అవి ఇంకా తక్కువ గరిదికి వచ్చేస్తాయి అనమాట. సో మినిమం 500 ఆర్ఎన్ఏస్ ఉంటే కానీ మనకి అప్పుడు ఆ కిట్ డిటెక్ట్ చేయదండి. మీ ఇంకా అర్థంలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ పేషెంట్కి వైరల్ లోడ్ 120 ఉంది, మీకు అర్థమవుతూ చెప్తున్నానండి. సో 120 ఉంది, మనం ఆ పేషెంట్ శాంపుల్ తీసుకుని మనం వాడే కిట్కి లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 100 ఉంది, అంటే అట్లీస్ట్ 100 వైరస్ పార్టికల్స్ ఉంటే డిటెక్ట్ చేసేస్తుంది. ఆ కిట్ వాడామనుకోండి, మనకి రిజల్ట్ పాజిటివ్ వస్తుంది. సో మనకి కోవిడ్-19 నిర్ధారణ అవుద్ది, పేషెంట్కి మనం వైద్యం చేస్తాం. ఒకవేళ ఈ పేషెంట్కి లోపల వైరల్ లోడ్ 120 ఉండి మీ కిట్ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ 500 ఉందనుకోండి, అది వాడితే సేమ్ అదే పేషెంట్కి నెగిటివ్ రిజల్ట్ వస్తుందండి. సో మీరు వాడే కిట్లు ఆ లిమిట్ ఆఫ్ డిటెక్షన్ బట్టి కూడా ఇన్ని కారణాలు ఉంటాయండి. దీన్ని బట్టి సో అందుకే మనకి 130 మందికి ఫాల్స్ నెగిటివ్, తప్పుడుగా నెగిటివ్స్ వస్తాయండి. సో ఎప్పుడైనా పేషెంట్కి నెగిటివ్ వచ్చిందనుకోండి, ఫాల్స్ నెగిటివ్, కానీ పేషెంట్ కరోనా లక్షణాలు ఉండి మీరు స్ట్రాంగ్గా కోవిడ్ అనుకుంటుంటే, సో ఏంటంటే మనం వెంటనే ఆర్టీపీసీఆర్ టెస్ట్ని 24 గంటల తర్వాత కానీ 48 గంటల తర్వాత కానీ మళ్ళీ రిపీట్ చేస్తాం. లేదనుకుంటే మనం రేడియోగ్రాఫిక్ ఇమేజింగ్ వాడతాం. అంటే మన ఊపిరితిత్తులకి సిటీ చెస్ట్ తీసినా కూడా మనకు కోవిడ్ ఉందో లేదో కూడా తెలిసిపోతుంది. సో మీకు అర్థమైంది కదండి. ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ 100 మంది కోవిడ్ పేషెంట్ తీసుకుని వాళ్ళకి మన నాసోఫెరింజియల్ స్వాబ్ ముక్కు ద్వారా తీస్తే 100 మంది కోవిడ్ పేషెంట్లో 70 మందికే పాజిటివ్ వస్తుంది. 30 మందికి జబ్బున్నా కూడా ఫాల్స్ నెగిటివ్, తప్పుడుగా నెగిటివ్ వస్తుంది. సో మీరు అడగొచ్చు, సార్ ఫాల్స్ నెగిటివ్ వస్తే ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి ఈ కరోనా ఉండి ఈ టెస్ట్ నెగిటివ్ వచ్చింది, నాకు కరోనా లేదు అని చెప్పి బయట తిరిగేసి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వైరస్ని స్ప్రెడ్ చేసేస్తారండి. సో అదే అనమాట, ఫాల్స్ నెగిటివ్ వల్ల అదో ప్రమాదం ఉంది. అందుకే మీకు కనుక కరోనా వైరస్ లక్షణాలు ఉండి ఒక నెగిటివ్ వచ్చినా కూడా దయచేసి హోమ్ ఐసోలేషన్ ఉండండి. అది దయచేసి మన గవర్నమెంట్ చెప్పి ప్రిస్క్రైబ్ పీరియడ్. సో బెటర్ ఏంటంటే 10 to 14 days మీరు ఏంటంటే ఇంట్లో మీరు ఎవరికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కలవకుండా ఉంటే మనం స్ప్రెడ్ చేయకుండా ఆపగలుగుతాం.
ఈ నాట్ టెస్ట్లు అండి ఆర్టీపీసీఆర్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. ఐసోథర్మల్ యాంప్లిఫికేషన్ అని, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అని చాలా టెస్ట్లు ఉన్నాయి. అమెరికాలో అయితే ఎబాట్ అనే కంపెనీ ఐసోథర్మల్ యాంప్లికేషన్ వాడే మెషిన్ ఒకటి ఉంటుందండి. అదైతే నిమిషాల్లో వచ్చేస్తుంది టెస్ట్. అది అమెరికాలో యూఎస్ఎఫ్టీ ఎప్పుడు అయిందండి, ఇండియాలో మనం అంత వాడట్లేదు. సో ఇవన్నీ నాట్ పరీక్షలు. నెక్స్ట్ యాంటీజెన్ టెస్ట్లు అండి. దీన్ని మనం ర్యాపిడ్ టెస్ట్లు అంటామండి. మనం చూసాం కదా, మనకి బయట సంజీవిని బస్సు అని ఒక బస్సులో చేస్తాం చూసారా, దాన్ని యాంటీజెన్ ర్యాపిడ్ టెస్ట్లు అంటాం. ఈ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్లు అండి మన ముక్కులో నాసోఫారింజియల్ స్వాబ్ తీసి మనకి ఏంటంటే చిన్న కిట్ కింద ఉంటుంది, యాంటీజెన్ కిట్. దాని ద్వారా చేస్తే మనకి జస్ట్ 15 మినిట్స్ 15 నిమిషాల్లో మీకు రిజల్ట్ వచ్చేస్తుంది. అయితే ఈ టెస్ట్ అండి హైలీ స్పెసిఫిక్. అంటే మీ కనుక యాంటీజెన్ టెస్ట్ చేసి మీ కనుక రిపోర్ట్ పాజిటివ్ వస్తే మీకు 100% కోవిడ్ జబ్బు ఉన్నట్టే లెక్క. కానీ యాంటీజెన్ టెస్ట్లో మీకు నెగిటివ్ వచ్చి మీ కనుక కరోనా వైరస్ లక్షణాలు ఉంటే కంపల్సరీగా తర్వాత ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. ఈ యాంటీజెన్ టెస్ట్ అండి ఫాల్స్ నెగిటివ్స్, అంటే జబ్బు ఉన్నా కూడా ఎంతమందికి తప్పుడుగా నెగిటివ్ వస్తుందంటే ఆల్మోస్ట్ 100లో మీరు 30 నుంచి 50 మందికి అండి 30 to 50% ఉంటుందండి ఫాల్స్ నెగిటివ్స్ అనమాట. అంటే ఒక 100 మంది కోవిడ్ పేషెంట్ తీసుకుంటే వాళ్ళందరికీ యాంటీజెన్ టెస్ట్ చేస్తే ఆల్మోస్ట్ 30 నుంచి 50 మందికి ఫాల్స్ నెగిటివ్ రావచ్చు. సో మీకు ఈ ర్యాపిడ్ టెస్ట్లు చేసి నెగిటివ్ రిజల్ట్ వచ్చి మీకు కరోనా వైరస్ లక్షణాలు కనుక ఉంటే మీరు దయచేసి మళ్ళీ ఆర్టీపీసీఆర్ నాట్ టెస్ట్కి వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ యాంటీబాడీ టెస్ట్లు అండి. ఈ యాంటీబాడీ టెస్ట్లో మీరు చూస్తుంటారు ఆల్మోస్ట్ ఇప్పుడు బయట ఎక్కడ పడితే అవైలబుల్గా ఉన్నాయి. అసలు ఆల్మోస్ట్ చాలా మెడికల్ షాప్లో అమ్మేస్తున్నారు, బయట చాలా అవైలబుల్గా ఉన్నాయి. అందరూ కూడా చాలా మంది చూస్తున్నాను లక్షణం వచ్చిన ఫస్ట్ డే కోవిడ్ అది యాంటీబాడీ టెస్ట్ చేసి నాకు లేదని చెప్తున్నారు. ఈ యాంటీబాడీ టెస్ట్లు గుర్తుపెట్టుకోండి. ఇదండి యూజువల్గా 1 వీక్ 7 రోజుల తర్వాతే పాజిటివ్ వస్తుందండి. అంటే ఈ రోజు కనుక మీకు లక్షణాలు స్టార్ట్ అవుతే మీరు యాంటీబాడీ టెస్ట్ కనుక చేసుకుంటే మీకు 8వ రోజున పాజిటివ్ వస్తుందండి. ఈ ముందు 7 రోజులు కూడా నెగిటివ్ వస్తుంది. అది చూసి చాలా మంది కరోనా వైరస్ లేదనుకుంటున్నారండి. సో మీకు అర్థమైంది కదండి, యాంటీబాడీ టెస్ట్లో మీరు ఆల్మోస్ట్ 8th డే చేయాలి. ఈ రోజు కన్నా లక్షణాలు స్టార్ట్ అయితే 8th డే చేయాలి, అప్పుడు ఉపయోగపడతాయండి. ఈ ముందు చేస్తే మన నెగిటివ్ వచ్చేస్తుంది. ఈ యాంటీబాడీ టెస్ట్లో మీరు కనుక జబ్బు లక్షణాలు స్టార్ట్ అయ్యి మీరు ఫస్ట్ వీక్లో కనుక చేసేస్తే 100 మంది కోవిడ్ పేషెంట్లో 30 మందికే పాజిటివ్ వస్తుందండి, 70 మందికి తప్పుడుగా నెగిటివ్ వచ్చేస్తుంది. అదే మీరు సెకండ్ వీక్ అంటే 7 రోజులు దాటి 7 నుంచి 14 రోజుల లోపు మీరు యాంటీబాడీ టెస్ట్ కనుక చేస్తే అది బ్లడ్ తీసి చేస్తారండి. అది కనుక చేస్తే మీకు ఫాల్స్ నెగిటివ్స్ 30% అండి. అంటే 100 మంది కోవిడ్ పేషెంట్ తీసుకుంటే 70 మందికి నిజంగా పాజిటివ్ వస్తుంది, 30 మందికి ఫాల్స్ నెగిటివ్ తప్పుడుగా నెగిటివ్ వస్తుంది. సో ఈ యాంటీబాడీ టెస్ట్లు. సో మీకు ఇంకా డౌట్గా ఉంటే మీరు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది సిటీ చేస్తుంది, ఊపిరితిత్తులు చేస్తుంది, చాలా మందికి మనకి కోవిడ్ ఉందని తెలుస్తుందండి. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కదండి. హ్యూమన్ బాడీ అంటే చాలా కాంప్లెక్స్ అండి. అదేంటంటే మనకి ఇట్ ఫాలోస్ నాన్ లీనియర్ మ్యాథమెటిక్స్ అనమాట. నిజంగా హ్యూమన్ బాడీ కనుక అంత సింపుల్గా ఉంటే అసలు ఇంతమంది మనుషులు మన డాక్టర్లను ట్రైన్ చేయమండి. ఈ పాటికి డాక్టర్లు అందరూ కంప్యూటర్ రిప్లేస్ చేసేసి మన కంప్యూటర్ డయాగ్నోస్ చేసేసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. మా దగ్గరికి చాలా మంది ఫీవర్ పేషెంట్స్ వస్తారు. సో వాడికి ఏంటంటే మేము చాలా సార్లు మలేరియా టెస్ట్ చేపిస్తాం అనమాట. ఇప్పుడు చేసిన నెగిటివ్ వస్తుంది, వాడికి ఏం జ్వరం తగ్గదు. సో మేము వాళ్ళని క్లినికల్గా చూసి వీడికి మా ఎక్స్పీరియన్స్తో మలేరియా ఉందేమో అని అనుకుని మేము వాళ్ళకి మలేరియా మందులు పెడతాం, వెంటనే ఫీవర్ తగ్గిపోద్దండి. ఇంకా చాలా మంది కొంతమంది టీబీ పేషెంట్స్ వస్తారండి. వాళ్ళకి ఏంటంటే 1-2 నెలల నుంచి జ్వరాలు ఉంటాయి, అసలు 2 months నుంచి జ్వరం తగ్గట్లేదని తిరుగుతూ ఉంటారు. ఎన్నిసార్లు టెస్ట్ చేసినా అసలు టెస్ట్లో ఏం దొరకదు, అన్ని నెగిటివ్. టీబీ టెస్ట్ ఎన్నిసార్లు చేసినా కూడా క్షయవ్యాధి లేదని వస్తుందండి. సో మేము వాళ్ళు క్లినికల్గా చూసి వీళ్ళకి టీబీ ఉందని ఎక్స్పీరియన్స్తో మేము టీం ముందు పెడతామండి. వాళ్ళకి ఏంటంటే ఫీవర్ కూడా వెంటనే తగ్గిపోద్ది. సో హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఇంత కాంప్లెక్స్గా ఉండబట్టే ఇప్పటికి మనం ఏంటంటే హ్యూమన్స్ రిప్లేస్ చేయలేకపోయిందండి. లేకపోతే ఈ పాటికి అసలు మొత్తం కంప్యూటర్స్ దగ్గర ప్రాసెస్ అలా చాలా మెమరీ స్టోర్ చేయగలదు, చాలా ఫాస్ట్గా ప్రాసెస్ చేయగలదు. కానీ ఇప్పటికి చూసారా, స్టిల్ దెర్ ఇస్ రోల్ ఆఫ్ డాక్టర్. ఎందుకంటే హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్గా ఉంటుందండి. లేకపోతే ఈ పాటికి డాక్టర్లను తీసేసి మెషిన్స్ వచ్చేద్దండి. జస్ట్ మెషిన్స్ విల్ డయాగ్నోజ్ యూ, విల్ టెల్ వాట్ ట్రీట్మెంట్ టు టేక్. ఎందుకంటే హ్యూమన్ బాడీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది లీనియర్ మ్యాథమెటిక్స్ ఫాలో అవ్వదండి, ఇట్ ఫాలోస్ క్వాంటమ్ ఫిజిక్స్ అనమాట. మీకు ఎంత నాన్ లీనియర్ మ్యాథమెటిక్స్ అంత సింపుల్గా మనకు ఉండదు హ్యూమన్ బాడీ. మీరే చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైనా చెప్పండి, కరోనా వైరస్ వ్యాధి చూడండి. ఏంటంటే ఆల్మోస్ట్ ఆ కరోనా వైరస్ వ్యాధి అదే మనుషులు అదే వైరస్ ఒక్కొక్కరు ఒకలా డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు. అసలు కొద్దిమంది లక్షణాలే ఉండలేదు, టెస్ట్ చేస్తే కానీ తెలియట్లేదు, ఎసిమ్టమాటిక్స్ అంటున్నామండి. అసలు 120 మందికి అసలు లక్షణాలే ఉండలేదు అని టెస్ట్ చేస్తే తెలుస్తుంది. కొద్దిమందికి చాలా తేలికపాటిగా ఉంది. ఆల్మోస్ట్ 100లో మనం చూస్తుంటే మనం అసలు ఆల్మోస్ట్ 95 మందికి తేలికపాటిగా మైల్డ్ టు మోడరేట్ ఉంటుందండి, ఒక 5 మందికి సివియర్ అవుతుంది. చూసారా, అదే మనుషులు
అదే వైరస్ ఎంత డిఫరెంట్ వేరియేషన్ ఉంటుందండి. చాలా హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్. ఈ మెడిసిన్ కూడా చాలా కాంప్లెక్స్‌గా ఉంటదండి. ఇంకా మీకు చెప్పాలంటేనండి మేము పేషెంట్స్ వస్తారు. ఆళ్ళకి ఒక టాబ్లెట్ ఇస్తాం. ఆడు హ్యాపీగా టాబ్లెట్ ఏసుకొని జబ్బు తగ్గిపోద్దండి. ఇంకో పేషెంట్ కూడా అదే టాబ్లెట్ ఇస్తే ఆడికి రియాక్షన్ వచ్చి ఒళ్ళంతా దద్దుర్లొచ్చేస్తాయండి. అదేంటి అదే హ్యూమన్ బాడీ అతను మనిషే. అదే టాబ్లెట్ ఇచ్చాము. అంటే అంత డిఫరెంట్‌గా ఉంటాయండి అసల. ఏంటంటే ఎవ్రి బాడీ అందుకే ఇప్పుడు వి టాక్ మోర్ అబౌట్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట. అంటే ఆ పేషెంట్‌కి అతని తత్వం బట్టి అతనికి కరెక్ట్‌గా మందులివ్వాలి. సో ఫార్మకో జీనోమిక్స్ అని సైన్స్ చాలా డెవలప్ అవుతుందండి. ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు పర్సనలైజ్డ్ మెడిసిన్ అనమాట. సో ఏంటంటే ఆళ్ళ బాడీ తత్వం బట్టి, సో ఆళ్ళ బాడీకి పడే ఇయన్నీ చూసుకోవాలండి. ఎందుకంటే అదే మందు ఇంకొకళ్ళకి ఇస్తుంటే రియాక్షన్ వస్తది. అదే మందు తీసుకుంటే హ్యాపీగా జబ్బు తగ్గిపోతుంది. సో హ్యూమన్ బాడీ చాలా కాంప్లెక్స్‌గా ఉంటదండి. ఈ టెస్ట్‌లు కూడా చాలా కాంప్లెక్స్‌గా ఉంటాయి. అందుకే మీరెప్పుడు ఈ టెస్ట్‌లు ఇంటర్ప్రెట్ చేయాలన్నా ఓన్లీ ట్రైన్డ్ డాక్టర్ కెన్ ఇంటర్ప్రెట్ అండి. సో ఎందుకంటే మనం ఆ రిపోర్ట్ చూసేసి నెగెటివ్ అంటే నెగెటివ్, పాజిటివ్ అంటే పాజిటివ్ అని సింపుల్‌గా చెప్పలేమండి. సో ఎంటైర్ హోల్ డైమెన్షన్ చూడాలన్నమాట. అతనికున్న క్లినికల్ ఫీచర్స్ లక్షణాలు చూడాలి. ఇన్వెస్టిగేషన్స్, ఈ టెస్టులు చూడాలి. సో ఏంటంటే రేడియోలాజికల్ ఇమేజింగ్. సో ఇయన్నీ ఒక డైమెన్షన్. ఓ 3 డైమెన్షన్‌లో చూస్తే గానండి మనకు వి కాంట్ డయాగ్నోస్ ఎ కేస్ అని సింపుల్‌గా మన రిపోర్ట్ బట్టి ఇది పాజిటివ్, ఇది నెగెటివ్ అని చెప్పేసి కూడా చెప్పలేమండి.